పాకిస్తాన్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సాధారణంగా ఇదివరకు మొదట్లో హిందువుల్ని నాశనం చేశారు, బౌద్ధుల్ని నాశనం చేశారు, జైనుల్ని నాశనం చేశారు. ఇంకా హిందువులు డామినేషన్ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బతుకుతున్నారు. అది సింధు లాంటి ప్రాంతంలో మాత్రమే. అది కూడా పఠాన్లు ఇట్లాంటి వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖైబర్ పఖ్తూన్వా ఇట్లాంటి చోట్ల. అది పక్కన పెడితే అంతా అయిపోయిన తర్వాత అదేమో పాకిస్తాన్ సున్నీ ఇస్లామిక్ దేశం. వాళ్ళు షియాలతో గొడవలు పడి షియా వాళ్ళని చంపేస్తున్నటువంటి వ్యవహారం నడిచేది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే తాలిబాన్లు అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు సున్నీలే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు సున్నీలే. అయితే ఈ సున్నీ వర్గమే అయినప్పుడు పాకిస్తాన్ అనుసరిస్తున్న షరియా చట్టాలు కరెక్ట్ కాదట, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ల షరియా చట్టమే కరెక్ట్ అట. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఎట్లయితే మహిళల విద్యలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అణచివేశారో అట్లాంటి షరియా చట్టం పాకిస్తాన్లో అమలు చేయట్లేదు. కాబట్టి ఆ దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్లో మారుస్తాము, షరియా చట్టాల ప్రకారం మారుస్తామంటూ ఇప్పుడు యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళని ఆపడం కోసం మొన్నెళ్ళి పాకిస్తాన్ సైన్యం దాడి చేస్తే దానికి ప్రతీకారంగా 15,000 మంది తాలిబాన్లు, ఇప్పుడు దాంతోపాటుగా ఒక 5,000 మంది దాకా టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇప్పుడు పాక్ మీద యుద్ధానికి బయలుదేరడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.